హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఇవాళ ఏంటంటే రాయల్ ఎన్ఫీల్డ్ మీటిరో 350కి ఇంజిన్ ఎలా మార్చాలో చెప్తాను. ఇంక ఎవరన్నా వర్క్ మనీ పే చేయొచ్చు పే చేయొచ్చు. కింద కనిపిస్తున్న స్క్రీన్ పైన నెంబర్ అయితే పే చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజిన్ ఆయిల్ ఓపెన్ చేయాలంటే కింద మనకైతే 8mm బిట్తో అయితే మనకి 2 బోల్ట్స్ ఉంటాయి. సో ఆ 2 బోల్ట్స్ కూడా 8mm బిట్తో అయితే నార్మల్ థ్రెడ్డింగే ఉంటుంది కాబట్టి నార్మల్ థ్రెడ్డింగ్గానే మొత్తం ఓపెన్ చేసేయండి. కానీ రాయల్ ఎన్ఫీల్డ్ అనే విషయానికి వస్తే అంటే రైట్ సైడ్ క్లచ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ మ్యాగ్నెట్ ఉంటుంది. అంటే మోడల్కి అటు నుంచి ఇటు నుంచి అటు మార్చుతున్నాడు అనమాట. సో అందుకే అటు ఇటు కూడా మనకి డ్రైన్ బోల్ట్స్ అయితే 2 ఇవ్వడం జరిగింది. కానీ గేర్ రాడ్ సైడ్ అయితే మనకి ఒక ఫిల్టర్ ఇస్తారు. చూడండి, నేను ఓపెన్ చేశాను కదా, ఇది లెఫ్ట్ సైడ్ అనమాట. అంటే గేర్ రాడ్ సైడ్ కింద ప్యానల్ ఉంటుంది, అలాగే కింద ఒక ఫిల్టర్ కూడా ఉంటుంది. ఫిల్టర్ ఆయిల్ కూడా కంప్లీట్ బ్లాక్ అయిపోయింది. ఇంకా రైట్ సైడ్ విషయానికి వస్తే మనకి ఇక్కడ అంటే చూడండి, చూపిస్తాను అండి. ఇంజన్ కిందన అంటే సైలెన్సర్కి కొంచెం కిందన అక్కడ చూసారు కదా, అక్కడ ఒక నిమిషం ఆగండి. చూడండి, అక్కడ నేను వేలు పెట్టిన చూసారు ఫింగర్, అక్కడ 17 సైజ్ బిట్తో అయితే ఆ బోల్ట్ అయితే ఓపెన్ చేయవలసి ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇంజిన్ ఆయిల్ బోల్ట్స్ ఎప్పుడు కూడా మంచి టూల్స్తో యూస్ చేయండి, కొత్త టూల్స్తోనే, పాత టూల్స్ యూస్ చేయవద్దు. దీని థ్రెడ్డింగ్ కూడా నార్మల్ థ్రెడ్డింగే ఉంటుంది. నార్మల్గా యాజ్ యూజువల్గా అలాగైతే మనం ఇంజిన్ ఆయిల్ డౌన్ చేస్తామో ఆ విధంగానే ఓపెన్ చేయాలి. సో దీనిలోంచి ఆయిల్ రాలేదేంటి భయ్య అన్నట్లయితే ఆల్రెడీ నేను లెఫ్ట్ సైడ్ తర్వాత మొత్తం డౌన్ చేసేసాను. సో ఇంజిన్ ఆయిల్ మొత్తం డౌన్ చేశాక ఆయిల్ ఫిల్టర్ క్యాప్ అయితే ఓపెన్ చేయాలి. దానికి అయితే ఎల్ఎంకి ఉంటే పడుతుంది. సో ఎల్ఎంకి 5 పడుతుంది 90%, లేదా 6 పడుతుంది 90%, 5ని. సో 5 ఎల్ఎంకితో మొత్తం 3 బోల్ట్లు ఓపెన్ చేసేసి ఆయిల్ ఫిల్టర్ ఎలా ఉందో చూసి, ఒకవేళ బాగోకపోతే మార్చండి, బాగుంది అన్నట్లయితే క్లీన్ చేసి ఆ ఆయిల్ ఫిల్టర్ వేసేయండి, ఏ ఇబ్బంది లేదు. కాకపోతే ఏంటంటే ఇదివరకు రాయల్ ఎన్ఫీల్డ్స్కి ఏంటంటే ఆయిల్ ఫిల్టర్ ఒకలా ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ ఫిల్టర్ మోడల్ అయితే మార్చారండి, స్ప్రింగ్ ఇచ్చి చాలా హడావిడి పెట్టారు అన్నమాట. అంటే రొటీన్గా అంటే బజాజ్ పల్సర్ కానీ యమహా వెహికల్స్ ఎలా ఉంది అట్లానే ఇంపేశారు. సో ఆయిల్ ఫిల్టర్ క్లీన్ చేసేసి జాగ్రత్తగా ఆయిల్ ఫిల్టర్ చేసుకోండి, కొత్తదైనా వేసుకోవచ్చు, మీ ఇష్టం అది. సో మ్యాథ్ క్యాప్ అయితే యాజ్ యూజువల్గా బిగించేయండి. ఆయిల్ ఫిల్టర్ క్యాప్ బిగించిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి అన్నట్లయితే కింద డ్రైన్ బోల్ట్ ఎన్నైతే మీరు బోల్ట్స్ చెప్పారో అన్ని బోల్ట్స్ కూడా యాజ్ యూజువల్గా బిగించండి. అంటే ఆయిల్ మొత్తం డ్రైన్ అయిన తర్వాత మీరు ఆయిల్ ఫిల్టర్ చూసారు కదా, చెప్పాను కదా ఆయిల్ ఫిల్టర్ ఉంటుందని కిందన, ఆ ఆయిల్ ఫిల్టర్ అనేది కిందన పెట్టేసి ప్లేట్ పెట్టేసి 8mm బోల్ట్స్ 2 బోల్ట్స్ కూడా ఫుల్ టైట్ చేసేయండి. ఇంకా రైట్ సైడ్ కూడా సేమ్ ప్రొసీజర్ అండి. ఇటువైపు ఎలాగైతే మీరు బోల్ట్ తిప్పారో అదేవిధంగా ఆపోజిట్ సైడ్ థ్రెడ్డింగ్ బిగించేసి ఫుల్ టైట్ చేసేయండి. సో ఫుల్ టైట్ చేసిన దీనికైతే మనం మామూలుగా ప్రొవైడ్ చేస్తాం 1550 ఆయిల్ అనమాట. BS6 2.5 లీటర్స్ అయితే అవైలబుల్స్ ఉంటుంది. సో మన ఛానల్ కనుక మీరు ఏమైనా కొత్తది కాస్త సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసేయండి. సో దీనికి వన్ ఆఫ్ ద వరస్ట్ అనమాట. రాయల్ ఎన్ఫీల్డ్ ఇదివరకు వెహికల్స్ అయితే ఇంజిన్ ఆయిల్ పోసినప్పుడు కింద అంటే మ్యాథ్ నుంచి వేసే హోల్ ఉంటుంది కదా, అది కంప్లీట్గా ఉండేది. దీనికి ఏంటంటే దాన్ని కరెక్ట్గా హోల్ దగ్గర క్లచ్ పేర్స్ అయితే ఇచ్చారండి వరస్ట్గా. సో క్లచ్ పేర్స్ ఉంటే అందులో కనీసం గల్లా పెట్టడానికి కూడా అవకాశం లేదండి, చిన్న గల్లా పెట్టుకోవాల్సి వస్తుంది. చాలా టైం టేకింగ్ కింద అయిపోయింది. చూడండి, ఎంత పోసినా అది వెళ్ళదు, ఎక్కువ పోస్తే బయటకు వచ్చేసింది. భయం చాలా స్లోగా పోయవలసి వచ్చింది. నియర్లీ 5 minutes అయితే దాని టైం అయితే కేటాయించాల్సి వచ్చింది నేను. సో ఆఖరికి ఎలాగైతే మొత్తం ఆయిల్ అంతా వేసేసాము. సో ఇది ఫ్రెండ్స్ రాయల్ ఎన్ఫీల్డ్ మీటిరో 350కి ఆయిల్ ఏ ఆయిల్ వేయాలి, ఎంత ఆయిల్ వేయాలి మొత్తం అంతా కూడా. సో మరింకెన్ని ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసేయండి. నా వర్క్ కనుక మీకు నచ్చితే కింద కనిపిస్తున్న స్క్రీన్ పై నెంబర్కి అయితే మీరు పేమెంట్ చేయవచ్చు. మొత్తం మనీ అంతా కూడా ఒక వీడియోలో అనౌన్స్ చేసి మనీ మొత్తానికి కూడా యూట్యూబ్ సంబంధించిన గ్యాజెట్స్కి యూజ్ చేస్తాను ఫ్రెండ్స్.